మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మార్చి 30 తారీఖు అంటే రేపు ఆదివారం నాడు ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ. వివిధ ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు. అసలు ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఉగాది చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఉగాది పండుగను కొన్ని శతాబ్దాల ముందు నుంచే జరుపుకుంటున్నాం. చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలా మంది నమ్ముతారు. ఈ రాజవంశం 230 BC నుంచి 220 AD వరకు ఉంది. వీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పరిపాలించారు. ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు, శాసనాలలో ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే 2 లేదా జంట అని అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం మధ్య సంయుతం యుగం కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు మన శాస్త్రాలలో కూడా ఉంది. వేదాలను దొంగతనం చేసిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలా మంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల నుంచి మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి. ఉప్పు అంటే మన జీవితంలో ఆనందం, రుచికి సంకేతంగా పరిగణిస్తారు. పులుపు అంటే తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది. బెల్లం ఈ తియ్యని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది. చూసారు కదండి, ఉగాది పండుగ గురించి మీకు తెలియని విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అనుకుంటున్నాను. మీ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్స్ ఉంటే మాత్రం అంటే మంచి విషయాలు ఇంకా ముందుకు వస్తూనే ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే అలా మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.